ఓట్లకు పైసలు తీసుకుంటే ఏమైతుంది? మంది అందరు తీసుకుంటలేరా? ఏమో నువ్వు ఒక్కడమే తీసుకున్నాడు బాగా దీర్ఘం తీసి చెప్తావు. ఏందే ఈ లొల్లి? ఇంటికి వచ్చే వరకు ఈ ఎలక్షన్లకు పోను ఏం పోను, ఆ పైసలు వద్దు ఏమద్దు. అబ్బో ఇక మంది అందరు తీసుకుంటలేరు, నువ్వే సక్కని పోస లెక్క మాట్లాడకు. అసలు ఓటు గురించి నీకు ఏం తెలిసే బాగా లొల్లి ఎత్తున్నావు? అసలు ఓటు గురించి నీకేమన్నా తెలుసా? ఓటు అమ్ముకుంటే మన ఆత్మగౌరవాన్ని అమ్ముకున్నట్టే, మన తల్లిని అమ్ముకున్నట్టే. అబ్బో ఇక దిగొచ్చిండయ్యా దొర. ఇక నీకున్న బుద్ధి అందరికుండే అందరు ఇట్లనే చేస్తే మన దేశం ఎప్పుడో బాగుపడు, మన బతుకులకి ఇట్టుండకనే పోవు. ఇక బాగా చెప్తాండు, ఓటాట అమ్ముకోదట ఇదట అదట. ఈ ఒక్కసారి నా మాట వినే. నిజాయితీకి ధర్మానికి ఉండేటువంటి వ్యక్తికి ఓటేద్దామే ఈసారి. అబ్బో ఇక బాగా చెప్పినవు. ఈనటోళ్ళు ఉంటే ఇట్లాంటి గిన్ని చెప్తావు. అయినా మన ఒక్కోటితోటి దేశం ఏమన్నా మునిగిపోయేది ఉందా అయ్యా? ఆ ఒక్కోటితోని ఏమైతుందని అనుకోవద్దే. ఆ ఒక్క ఓటు మన చరిత్రను మార్చేస్తుంది, ఆ ఒక్క ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ ఒక్కసారి నా మాట వినవే. విను విను. సరేనయ్యా నీ మాట వింటా. కానీ మనం ఎప్పుడైతే ఈ మందుకు, ఈ బిర్యానీలకు, ఈ పైసలకు ఆశపడి వదిలేస్తామో గప్పుడే మన బతుకులు మంచిగా అవుతాయి. ఈ ఓటు కూడా అలాంటిదే. నీతిని, నిజాయితీని, ధర్మాన్ని కాపాడే ఏ మంచి అవకాశాన్నైనా మనం వదులుకోవద్దయ్యా. అమ్మా నువ్వు సూపర్. అది నేను అందరికి అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పినావు.